పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అత్యంత కీలకమైనటువంటి సమయం ఇది. అయితే జాక్పాట్, అయితే కొండను కొడతారు, లేకపోతే మామూలుగా ఉంటారన్న ధోరణితో మీరు ఈ వారం మీకు ఉంటుంది. మరి ఇదే రాశిలో పుట్టినటువంటి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు పోటీలో ఎలక్షన్లో పాల్గొన్నారు. హేమాహేమీల దగ్గరకు వచ్చినాయి. అయితే గురుబలం అనేటటువంటిది కొంచెం తగ్గింది కాబట్టి ఆ టెన్షన్లో మీరు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. కానీ చేతికి 90% మాత్రమే వస్తుంది. 10% గురుడు పాపులారిటీ అనేటటువంటి దాన్ని మీకు ఓట్లుగా కన్వర్ట్ చేయదు. ఈ రేసులో అనేకమైనటువంటి మంత్రులే కాదు, మామూలు ఎమ్మెల్యే ఎంపీ పోస్టుల కోసం కాదు, మరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ది సేమ్ రూల్ విల్ బి అప్లైడ్. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్ అనేటటువంటి ధోరణితో మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి రాదు అనుకున్న సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, అవవు అనుకున్నప్పుడు పనులు అయిపోవడము, అవుతాయి అనుకున్నప్పుడు అవ్వకపోవడము, ఇలా ఆశ్చర్యానికి సడన్ చేంజెస్కి ఈ యొక్క కేతువు ప్రధాన కారకుడు అవుతాడనమాట. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి టెన్షన్లు, తలపోట్లతో కూడినటువంటి టెన్షన్లు మీరు తెచ్చుకుంటారు. ఊరందరికీ సహాయం చేయాలని మామూలు ప్రజలు, మరి రాజకీయ నాయకులు మనకి ధీటుగా అవతల వాళ్ళు కూడా ఉన్నారు, మనం గెలుస్తామో గెలము అనేటటువంటి టెన్షను, నరాలు తెగిపోయేటటువంటి ఉత్కంఠ అనేటటువంటిది వీళ్ళకి వస్తాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో మీకు ధనానికి ఎక్కువగా అందరూ కూడా ధనం కోసం చూస్తారు కాబట్టి ధనానికి సంబంధించి ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి అడ్డంకు లేదు, చక్కగా ధనం వస్తుంది. అలాగే బంధుమిత్రులతో అంతా కూడా మీరు కలిసిమెలిసి ఉంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, రిలాక్స్ అయిపోతారు. ఈ ఎలక్షన్ తర్వాత అనేకమైనటువంటి ఫారిన్ టూర్స్ వెళ్ళిపోవడానికి మీకు అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. అలాగే ఈ ధనుసు రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు. అయితే బిల్డర్స్ కొంతమంది మరి ఇళ్ళు కట్టేసి కూర్చున్నారు. అటువంటి వాళ్ళు మరి మీరు రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతకు పడితే అంత కొనేటటువంటి వాళ్ళు వాళ్ళే భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ ప్లాట్స్ ఇంకా కదలడం లేదనమాట. అటువంటి వాళ్ళకి ఈ వారం కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు బాగా చదవాలా, బాగా చదివినట్లయితే గ్రాండ్ సక్సెస్ అవడానికి ఈ ధనుసు రాశి విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. కొత్త కాలేజీల్లో కొత్త స్నేహితులు రావడానికి మీరు చక్కటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, తర్వాత ఆవుపేడ రంగు గచ్చరంగు ఉన్నటువంటి గచ్చపచ్చ ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలని పేద బ్రాహ్మణులకి గుడిలో దానం చేసుకోండి, లేదా ఇంట్లో దానం చేసుకోండి. అలాగే మీకు చక్కగా ఈ యొక్క అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనే మహామంత్రంతో చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. వారం బ్రహ్మాండంగా ఉంటుంది.